పొటాష్ యూరియా వేస్తేనే ఈ వరి అనేది పంట దిగుబడి వస్తుంది, లేకపోతే వేస్ట్. ఏ వ్యవసాయం చేసినా కూడా వేసే టైంలో వేయకపోతే నువ్వు అన్నం తినే టైంలో అన్నం తినకపోతే తర్వాత పెడితే వానికి అది తినడానికి వచ్చాయి, అంతేనే కదా. రెండోది, ఇప్పుడు ముఖ్యమైనది 11 సంవత్సరాల నుంచి ఎన్నడన్నా మనం చెప్పులు లైన్లో పెట్టామా, రేషన్ కార్డు లైన్లో పెట్టామా, ఆధార్ కార్డు లైన్లో పెట్టామా, ఏనాడన్నా. ఇప్పుడు కూలి చేసుకున్న రైతు 800 రూపాయలు కూలి చేసుకుని బతికేటోడు ఒక వీరే బస్తాకు 4 గంటలు లైన్ కట్టిపోతే వానికి 800 కాదు 300 రూపాయలు వీరే బస్తాకు 800 రూపాయలు ఆశ వస్తుంది. అదే ఒకటి పోయిందా. ఇప్పుడు ఇంతకు ముందు దాకా కాలం లేదు, ఇప్పుడు వర్షాలు పడ్డాయి. వెనక ముందు నాటు పెట్టుకున్నప్పుడు దానికి ఇంత అదో ఇదో మంది ఎత్తేనే ఇంత పచ్చగా 4 ఇత్తులు పెడుతుంది కదా. దాని మీద మరి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కదా. కాలం అయిపోయిన తర్వాత దేవుడు అంటే ఇప్పుడు ఈయన బత్తాలకు ఇట్ల లైన్లు కట్టుకొని ఈయన టైంలో మంది ఎత్తే ఏంటికి అది తినే టైంలో తింటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఏదైతే మనమైనా అంతే, ఆ వరి అయినా అంతే, ఏ పైరైనా అంతే. వేసే టైంలో వేసినప్పుడే అది పంట దిగుబడి వస్తుంది, రైతుకు 4 పైసలు మిగులుతాయి, లేకపోతే వేస్తేనే. యూరియా కొరత లేదంటారు కదా ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా కొరత లేదని ముచ్చట వాళ్ళ మెప్పాచారం గురించి చెప్తాను తప్ప ఏ ఊళ్ళో మీటింగ్ పెట్టి ఏ ఊళ్ళో విలేకరులు పిలిపియాలో నేను కాదు. జిల్లా లెవెల్ వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రితోటి అనిపిద్దాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళే చెప్పుకుందాం. మరి యూరియా కొరత లేనప్పుడు చెప్పులు ఎందుకు కట్టాలి? వాళ్ళ మనిషి నా మనిషి లైన్లు ఎందుకు కట్టాలా? యూరియా కొరతే లేదు, మరి 1000 మంది ఎందుకు లైన్ కడతారు? వాని హరీష్ రావు దగ్గర సిద్దిపేటలే కాదు, ఆడ కొరత ఉందనేది ఏ ప్రవగణం చెప్తానని చెప్పుడు కాదు. ఈ జనగాం జిల్లాలో కొరత లేదా? జనగాం జిల్లాలో కొరత లేదో ఇవాళ పొద్దు నుంచి పోయి లైన్ కట్టాం. లైన్ కడితే పొద్దుగాల 7:30 లైన్ కడితే ఇప్పుడు 1:30 ఒక బస్త వచ్చింది. వాడు ఈయన ఎప్పుడు కూర్చొని మళ్ళీ రేపు మళ్ళీ ఒక బస్తకు మళ్ళీ లైన్ కట్టాలని అవుతుందా? కాదు. పని పోతుందా లేదా? వాడు ఇచ్చే 300 రూపాయలు బత్తకు 800 రూపాయలు లాస్ అవుతాను కదా. అది ఇచ్చేది ఒకసారి 4 బత్తాలు 3 బత్తాలు ఒక రైతుకు గింతిస్తాను ఇస్తే ఏమని పని వాడు చేసుకొని బతాం కదా. ఇట్లా లైన్ కట్టడానికి ఇబ్బంది పెట్టు. దీంతో ప్రభుత్వం చాలా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు సరే హామీలు 420 హామీలు 6 ఏదో హామీలు చేసిండు, వాళ్ళు సాధ్యం కాదు గెలవడానికి చేసిండు. దాని గురించి మేము ఏమంటలేము. ఆ టైం ఎట్లొస్తే అట్లయింది. కానీ ఇప్పుడు రైతులకు మాత్రం అన్యాయంగా ఈ ఇబ్బంది పెడతాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటారు. మరి వాళ్ళ భ్రమాది చెప్పలేం కదా. వాళ్ళు భ్రమ అనుకుంటారు కానీ తప్పది. ఎన్నో 100కి ఒక 10 మంది ఉండకుంటుంటారా? ఉంటారు కదా, గాలి చెప్పుకుంటారు. ఈడ ఉన్న సంఖ్య అయితే 10 మంది ఉన్నారు. 10 మందిలోకి ఎంతమంది కాంగ్రెస్కు ఓటేస్తారో చెప్పాను. ఇప్పటిదాకా 10 ఏళ్ళు మనం చేసిన ఒక సంవత్సరం ఒక పీరియడ్ వాళ్ళు చేయని వదిలిపెట్టాం. వదిలిపెడితే 2 సంవత్సరాలు కాకముందే జనాన్ని మొత్తం తీసుకొస్తారు చేసినావా లేదా? దీంట్లో ప్రయోజనం ఏముంది? చెడ్డ పేరు తెచ్చుకున్నాడే కదా. ఇప్పుడు రుణమాఫీ అని అట్లా అందరికి కొంత 30% కాలేదు. నువ్వు చెప్తానన్నావు, పింఛన్లు వేస్తాను, ఎన్నో చెప్పినావు ఆమదాలు. ఇక అవన్నీ మనం అనుకుంటే వచ్చేది ఏం లేదు. కానీ ఇక వాళ్ళు తెలియదు. ఇప్పుడు తెలుసు కదా అందరికి, లోకానికి ఓటేసుకొని ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని ఉన్నాడు. ఇలా వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకున్నప్పుడు మన గుండెలు ఏముందని వానికి ఏమరక ఓటు అన్నాడు. పింఛని పెంచుతాడు, అది ఇవ్వకపోతే ఇంట్లో మహిళలకు 2,000 రూపాయలు ఇస్తాడు, ఇవి ఎక్కలేకపోతే ఏం చేసింది ఏముంది? రేషన్ కార్డు ఇంతవరకు కార్డులే పంచోడు లేదు. ఆన్లైన్ అంటాడు. ఆన్లైన్ ఏమనుకో పేర్లు వచ్చినాడు తెచ్చుకుంటాడు. సన్న బియ్యం ఇచ్చినావు, ముచ్చావు, ఏవో ఒకటి ఇచ్చినావు, నువ్వు వాగ్దానం చేసినావు, ఇచ్చినావు. దాని కాదనిలే మేము. ఇప్పుడు ఇల్లు అంటాను. అందరు గమ్ములో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తానంటాను. 5 లక్షలతో అవుతుందా? మామూలు వాడు కట్టుకోవాలంటే ఎట్లా? నువ్వు ఎంతో కొంత మామూలుగా కట్టుకొని నీడే వేసుకొని ఉండమంటే సంతోషంగా కట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఈ 5 లక్షలకి ఇంకా 4 లక్షలు ఏడ తెచ్చి కట్టాలని వాడు ఊకునే ఏం సరిపోతాయి? 5 లక్షలు మేస్త్రీలకు సరిపోవాలి. అడిచే పైసలు అనగా మేస్త్రీలకు సరిపోవు.